నేను ఉద్యోగం నుండి విరమించాను. ఇప్పుడు ఇక మీదట నేను ఆ ప్రభువుకే సేవకుణ్ణి. ఆయన సేవ మాత్రమే నిజానికి లాభదాయకం, శ్రేయస్కరం. మీరందరూ ప్రేమభావంతో ఆయనతో సంబంధాన్ని నిలిపి ఉంచుకోవాలని నా కోరిక. నీవు కూడా దానినే కోరుతున్నావు. అది చాలా మంచిదే. అదృష్టవశాత్తు ఈ కోరిక ఎప్పటికైనా వెళ్ళి ఆదిమూలంతో కలిసినట్లయితే అప్పుడు అన్ని కోరికలు అంతమవుతాయి. ఈ సంబంధాన్ని ఇంకా ఇంకా వృద్ధి చేసుకోవాలి. సాధనలన్నీ ఆ లక్ష్యం కోసమే ఉద్దేశించబడ్డాయి. మన కోరికలు అశాశ్వతమైన ఈ ప్రపంచం వైపు తిరిగినప్పుడు అవి వినాశనానికి కారణమవుతాయి. వాటి ప్రవాహం పరమార్థం వైపు మళ్ళినప్పుడు అవి మనల్ని తప్పక ఉజ్జీవింపజేస్తాయి. నీకు స్థిరత్వం కలిగేటట్లుగా నేను ప్రార్థించాలని కోరుతున్నావు. నా ప్రార్థనలు నోటి ద్వారా కానీ, వ్రాత మూలకంగా కానీ, మాటల ద్వారా మాత్రమే నిన్ను చేరగలవు. కానీ కన్నీళ్లతో నిండిన కళ్ళు అనే ముత్యాలు పొదిగిన నా హృదయమనే రత్నాలహారాన్ని నీకు అందించాలని నా కోరిక. అది నీలో పెను తుఫానును సృష్టించుగాక. ఇక్కడ పెను తుఫాను అన్నది ఏదో ఒకరోజు తప్పకుండా సముద్రానికి తిరిగి వచ్చే నదీ తరంగాలకు వర్తిస్తుంది.